ఎందుకు వస్తుంది ఏంటనే విషయం మీకు తెలియాలంటే ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చూసి అప్పుడు మన పరిస్థితి ఎలా ఉందో ఏంటనేది. హాయ్ ఫ్రెండ్స్, నేను వీడియో కొన్ని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనం పైపులు అయితే వేసుకొచ్చాం. వేసుకొచ్చి దారిలో వెళ్ళిపోద్ది అన్నారు, కానీ వెళ్దని చెప్పిన మన మాట అనలేదు. కానీ అక్కడ దిగేసాం బండిని. వీళ్ళు ఇచ్చే కిరాయి కన్నా ఇది లాగుతానికి ఖర్చు పిల్లలు సహా అరిగిపోయినాయి. తర్వాత ఈ టాటర్ తీసుకొచ్చి ఈ టాటర్ మీద లోడ్ చేసుకుంటూ తీసుకొచ్చారు. ఇవ్వండి పైపులు. బండి అంతా దిగబడిపోయి మొత్తం టైర్లన్నీ మునిగిపోయినాయి. చూసారుగా. ప్రతి ఒక్కరు కూడా చెప్పినప్పుడు రైతులు కొద్దిగా మా మాటను గౌరవించి కొద్దిగా బండి వెళ్దని చెప్పి అనుకోండి. వెళ్ళేదైతే ఏదో రంగు తీసుకెళ్ళిపోతాం, కానీ వెళ్ళినప్పుడు మేము మాత్రం ఏం చేయగలం? ఏదన్నా వెళ్ళని తోటల్లో ఏదైనా ఉంటే కనుక ఏదైనా టాటర్ కింద ఏదైనా పురమాయించుకోండి దయచేసి. మేము తోలే కిరాయిలకి వీటికి పెట్టే పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయి కిరాయిల కన్నా. ఈ వీడియో ప్రతి ఒక్క మన వ్యాన్ డ్రైవర్లందరికీ షేర్ చేయండి. అలాగే మనకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇవ్వండి. ఇది తీసి ఇప్పుడు ఆ ఆటో మీద టాటర్ మీద వేసి టాటర్ నుంచి తీసుకెళ్తారు ఇప్పుడు బోరుగాడకి. ఈ రోడ్డు చూసి ఎలాగుందో, ఈ రోడ్డు కూడా ఎలాగే ఉంది. అలాగే జాయిగా ఎదురానికి వచ్చాను. మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. చూశారు కదా, మన ఆటోనే వెళ్దాను మనం అనుకుని ముందు వెళ్ళిపోద్ది అన్నారు. టాటర్ కూడా 2 సార్లు తీసుకెళ్తున్నారు. చూశారు కదా. ఇదిగోండి సగం ఇక్కడ ఉంచేశారు. ఇదిగో సగం మాత్రం అదిగో టాటర్ మీద ఆ బందలు తీసుకెళ్తున్నారు అన్నమాట. ఏం చేయాలి కూడా ఏం మాట్లాడు కూడా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వాళ్ళకి సమాధానం చెప్తే వాళ్ళు మన మాట వినరు. ఇక అంతే. మా టాటర్ వెళ్ళిపోయింది, మా ఆటోలు వెళ్ళిపోయినాయి అంటారు. మరి ఇది ఆటోనో మరి ఏంటో మనకు అర్థం అవ్వదు. ఒకసారి మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి ఈ వీడియోని మాత్రం ఎప్పుడైనా వెళ్దంటే ముందు చెప్పండి. దయచేసి మా బాధలను అర్థం చేసుకుని అవసరమైతే ఇలాంటి వీడియోలు చూపించండి. నేనే కదంటే నాలంటి వాళ్ళు 3 మంది ఉన్నారు. ఎవరైనా ఇలాగే చేస్తున్నారండి. టాటర్లు వచ్చి పట్టుకెళ్ళాల్సిందే, అంతే తప్ప మేము వెళ్ళేదారికి అయితే ఏదో రంగా తీసుకెళ్తాము. 100 కిలోమీటర్లు తోలేవాళ్ళం. ఇక్కడి నుంచి ఇక్కడికి చేలలోంచి వెళ్ళాలంటే మాకు పెద్ద విషయం కాదు. వాటిని మేము నెత్తి మీద పెట్టుకుని మోసుకెళ్ళాము, బండి మీదే పట్టుకెళ్తాము. కానీ మరి మా మాట ఎందుకు మీరు ఎంటలేదు మాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి అవసరమైతే ఈ వీడియోని కనుక చూపిస్తే కనుక వాళ్ళకి ఏమైనా అర్థమైతే అర్థం అవుతుంది. అర్థం లేకపోతే కనుక అర్థమైపోతే మాత్రం మనం చేసేది ఏమి లేదు ఫ్రెండ్స్. కొద్దిగా నా బాధను అర్థం చేసుకుని ఎంతమందికి షేర్ చేయాలనుకుంటే అంతమందికి షేర్ చేస్తూనే ఉండండి ఈ వీడియోని మాత్రం. బాయ్ ఫ్రెండ్స్.